శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాద్య క్రోధాకార కృశోజ్వల మనోరూపేషు కూదండ పంచతన్మాత్ర సహాయక. వారాహి గుప్త నవరాత్రులు. వారాహి గుప్త నవరాత్రులు ఎవరైతే చెయ్యాలి అనుకుంటున్నారో దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. అమ్మవారు ఉగ్ర స్వరూపిణి తెలుసు కదా. అమ్మవారికి మనం పూజ చేసామా అంటే చాలా కట్టుబాట్లు పాటించాలి, చాలా నియమనిష్టలతో ఉండాలి. ఎలా పడితే అలా మనం ఈ యొక్క నవరాత్రులు చేయడం అంటే మనం కంపల్సరిగా దానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఏదైతే గుప్త నవరాత్రులు చేయాలి అనుకున్నప్పుడు ఇది అందరికీ ఆడంబరాలు తెలిపేదైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుప్తంగా అంటే మన ఇంట్లో ఉన్న మన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిస్తే చాలు అనమాట. మనం అందరికీ కూడా దీన్ని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారాహి గుప్త నవరాత్రులు చేసుకోవాలి అనుకున్న వారు ఏదైతే సాత్వికంగా ఉండాలి, ఏదైతే పరాయి వ్యక్తిని ఒక మాట కూడా అనకూడదు, ఏదైతే మన మనసులో ఉన్న ఆలోచనలు అనేవి చాలా సాత్వికతను కలిగి ఉండాలి. మనం ఉల్లి వెల్లుల్లి మాంసాహారం ఇలాంటివి ఏమీ ముట్టకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ నేనే చెప్తున్నానండి. రమాదేవి గారు మీరే చేయమన్నారు, మీరే ఇలా భయపడుతున్నారేంటి అనుకోదు. భయపెట్టడం కాదండి, ఆవిడ ఒక ఉగ్ర స్వరూపిణి. ఎవరైతే లలితమ్మ వారు ఉన్నారో లలితమ్మ వారికి సర్వ సైన్యాధ్యక్షురాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అంటే మనం డైరెక్ట్ గా చూసి వెళ్ళి మాట్లాడాలి అంటే ఏం చేస్తామని కొంచెం భయపడుతూ ఉంటాం, కొంచెం జంకుతూ ఉంటాం. అలాంటిది లలితమ్మ వారికి సర్వ సైన్యాధ్యక్షురాలు అంటే తన యొక్క పవర్ ని కలిగి ఉన్నారు, ఉగ్ర స్వరూపిణి అన్నమాట. అలాంటి పవర్ ఉన్న వాళ్ళతో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి కదా. అలాంటప్పుడు ఈ వారాహి నవరాత్రులు చేసినప్పుడు మనం అంతే నియమనిష్టలతో ఉండాలి. అమ్మ దగ్గర ఎటువంటి తప్పు చేయకూడదు. మీకు మనం చెప్పాను కదా, ఆన్లైన్ బిజినెస్ లో డబ్బులు పోయాయండి, ఇలా డబ్బులు వచ్చాయండి అని. నేను ఇందాక ఒక వ్యక్తితో మాట్లాడాను, తనతో నేను ఇదే చెప్పాను, నాకు వారాహి అమ్మవారు ఇలా చేశారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే. దాని ముందు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, అప్పటి వరకు నేను బాధపడుతున్నప్పుడు మా హస్బెండ్ నా దగ్గరకు వచ్చారు. అన్ని దగ్గర 15 రోజులు బట్టి నాకు ఐటమ్ మిస్ అయ్యింది, డబ్బులు పోయాయని నేను బాధపడుతున్నప్పుడు ఆయన అన్నారు, ఎంత డబ్బులు పోయి అంటే ఇలా ఎంత అమౌంట్ పోయిందంటే, అయితే డబ్బులు వెనక్కి ఇచ్చేసాయి అని చెప్పాను అన్నారు ఆయన. అనేటప్పటికి ఓకే అండి ఇచ్చేద్దాంలేండి, ఈ రోజు చూసి రేపు కాదు అంటే ఇచ్చేద్దాంలేండి అని అన్నా. ఆ టైంలో నేను వారాహి ముద్ర వేసుకున్నాను. అమ్మవారు నేను ఏదైతే నా మనసులో ఉన్న అభిలాష అంటే ఇచ్చేద్దామని ఒక అన్నాను కదా, దానికి అమ్మవారు కూడా నేను అనుకున్నట్టుగా నా ఏదైతే పోయో అది తిరిగి ఇచ్చారు. అంటే మన కోరిక ఎలా ఉండాలంటే స్వార్థం లేనిది అయ్యి ఉండాలి. మనం ఏదైనా అమ్మని అడిగాము అంటే దాంట్లో ఒక రకమైన దైవత్వం ఉండాలి, ధర్మబద్ధమైనది అయి ఉండాలి. ఈ విధంగా మీ కోరికలు ఉండి మేము నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తాము అనుకున్న వారు మాత్రమే వారాహి నవరాత్రులు చేయండి. ఇంతకు మించి నేను ఎక్కువ చెప్పను. చాలా జాగ్రత్త